ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును గ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 1వ నెల 31వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు మరి 2026 సంవత్సరంలో ఈ మొదటి నెల అంతా కూడా మరింతవరకు కాపాడిన దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు మరి వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. కాబట్టి ఒక వ్యక్తి ఆదరణలో లేనప్పుడు, ఒక వ్యక్తిని ఆదరించలేనప్పుడు, మరి ఆదరించేవారు ఆ వ్యక్తిని లేనప్పుడు మరి దేవుడే ఎలాగ ఆదరిస్తాడంటే, ఆయన మనం స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఘనపరుస్తూ ఉంటున్నప్పుడు, దేవుని మహిమపరుస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించేవాడు. ఈ లోకంలో మనల్ని ఎవరు ఆదరించేవాళ్ళు లేనప్పటికీ దేవుడు మనల్ని ఆదరించి, నడిపించి, బలపరిచి, పోషించి గొప్ప తండ్రిగా ఉంటా ఉన్నాడు. ఆదరించేవారు ఎవరూ లేరని అనుకోకండి. దేవుడు ఆదరించేవాడు. ఆయన ఆదరణకర్త అయినటువంటి గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు మంచి కాపరికి వందనాలు. మహిమోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ నెలంతా మమ్మల్ని ఆదరించవు తండ్రి, పోషించవు, బలపరచవు, నడిపించవు తండ్రి, నీకు వందనాలు. ప్రభా, ఇగో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థన, నీకు స్తోత్రాలు. ప్రభు అయినా మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థించమని వందనాలు. నాయకుల అధికారులు మంచి నింపండి, సరిహద్దులో సైనికులు మంచి నింపండి తండ్రి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవా, యవనస్తుని బట్టి నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభా, యవన కాలంలో తండ్రి నాయన బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకోండి. యువకులు ఎంతో మంది చెడిపోయి ఉన్నారు తండ్రి. ఇగో తండ్రి ప్రభా, పానపరకుల వల్ల, త్రాగుడు వల్ల, గుటకాల వల్ల, పలాయి గంజాయి వల్ల, డ్రగ్స్ వల్ల ఎంతోమంది ప్రభా మరి విచ్చలవిడితనంతో ఉంటూ ఉన్నారు, చెడిపోతున్నారు. నేను తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తూ ఉంటున్నారు. బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకోండి, రక్షించుకోండి, నీతి మార్గం నడిపించుకొని. నేను ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఆరుగులు తెలంపండి. వారు చేసిన ఉద్యోగాలు మీ హస్తము తోడుగా ఉంచి, వారు రాకపోకలు మీరు తోడుగా ఉండండి. ప్రభా, చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తామని చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప తెచ్చిందండి. ప్రభావిగా పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి వంతండి. మా దేశ పాడి పంటను మీరు ఆశించి దీవించండి. ఆయన ఇగో తండ్రి హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైల్లోనే బిడ్డలు విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ప్రభా, ఇగో తండ్రి నాయన గృహం లేని వారికి గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమండిలో దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. ప్రతి సేవకుడు వారి బిడ్డలు, సంఘం, పరిచర్య అంతని కూడా ప్రభు మీరు ఆశ్రయించిన భావనికి స్తోత్రాలు ప్రభు. దేవ గొప్ప దేవునికి స్తోత్రాలు ప్రభు. దేవాది గొత్తని ప్రభా, ఈ దినమంతా కూడా ప్రభు విశేషమైన కృపతో నింపి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.